హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 3D ఫోటో అండ్ మీ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మీకు ఫోటోషాప్లో పెన్ టూల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు పెన్ టూల్లో క్లియర్గా ఎడ్జెస్ నీట్గా సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అలాగే పెన్ టూల్ అనేది ఫోటోషాప్ చాలా యూజ్ అవుతుంది. ఫోటోషాప్లో మనం కట్ చేస్తానికి చాలా బాగా యూజ్ అయ్యే టూల్ అండి. సో అది మీరు యూజ్ చేసుకోండి. పెన్ టూల్లో కట్ చేసిన ఇమేజెస్ నీట్గా కట్ అవుతాయి. సెలెక్టివ్ టూల్ కన్నా పెన్ టూల్లో మీరు క్లియర్గా సెలెక్ట్ చేసుకుని నీట్గా ఎడ్జెస్లో కూడా కట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా నీట్గా కట్ చేసేస్తున్నాను ఇమేజ్ అనేది. సో మీరు కూడా అలా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కట్ చేసుకున్న తర్వాత లైట్ క్లిక్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ అండ్ మాస్క్ అని ఉంటుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఫెదరింగ్ ఉంటుంది, ఫెదరింగ్ కూడా ఇచ్చుకోండి ఒకవేళ కావాలితే. సెలెక్ట్ అండ్ మాస్క్ అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు ఇమేజ్ అనేది వస్తుంది. అందులో మళ్ళీ మీరు ఎక్కడైనా వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా వచ్చినట్లయితే అది మీరు ఎరేజర్ అనేది ఉంటుంది, అక్కడ బ్రష్ అనేది ఎరేజర్ ఆర్ బ్రష్ అనేది ఆ రెండింటిలో యూజ్ చేసి మీరు నీట్గా డ్రా చేసుకోవాలి. ఎక్కడైనా మిగిలిపోయిన పార్ట్లో మీరు అది క్లిక్ చేసినట్లయితే మీకు కట్ అవుతుంది, అంటే ఆ ఎడ్జెస్లో కూడా కవర్ అయిపోద్ది మొత్తం. సో అప్పుడు తర్వాత మీరు కట్ చేసుకున్నట్లయితే ఇమేజ్ అనేది బాగుంటుంది. సో ఇలా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫోటోషాప్లోని. ఒకవేళ ఫోటోషాప్ లేని వాళ్ళ కోసం ఒక వీడియో చేశాను ఫోటోఫియా గురించి, అందులో మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో ఫోన్లోనే. సో అది చూడండి ఫ్రెండ్స్ మీరు. సో ఇలా మీరు నీట్గా ఎడ్జెస్ అనేవి చేసుకోండి ఫ్రెండ్స్ ఫోటోషాప్లో. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ చేశాను ఫోటోషాప్ గురించి. సో ఒకసారి మన ఛానల్ చూసుకున్నట్లయితే చాలా వీడియోస్ ఉంటాయి ఫోటోషాప్, పిక్సార్ట్, టూల్విజ్, లైట్రూమ్, స్నాప్సీడ్, ఇంకా చాలా యాప్స్ గురించి చెప్పాను ఫ్రెండ్స్. దయచేసి చూడండి మీకు. అలాగే మన ఛానల్లో ప్రతి వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్. సో ఇలా మీరు ఫోటోషాప్లో చేసుకోవచ్చు సింపుల్గా. సో మీరు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుంది. ఎడ్జెస్ అవి నీట్గా చేసుకోండి. వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో చూడండి ఫ్రెండ్స్, అలా మీరు చేసుకున్నట్లయితే మీ ఫొటోస్ అనేవి చాలా బాగుంటాయి. అలాగే అందరికీ యూజ్ అవుతుంది ఫోటోషాప్ అనేది, ప్రతి ఒక్కరికి. సో మొత్తం ఎడ్జెస్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మనము స్మూత్నెస్ అనేవి పెంచుకోవాలి. స్మూత్నెస్ అవి ఇచ్చుకోండి నీట్గా. తర్వాత ఓకే చేసుకున్నట్లయితే మీ ఇమేజ్ అనేది సేవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు కట్ చేసుకోవడమే. ఇమేజ్ స్మూత్నెస్ అలాగే కాంట్రాస్ట్ అవన్నీ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్కడ అడ్జస్ట్ అవునట్లయితే చూసుకుని ఓకే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతేనే. ఇలా నీట్గా చేసుకోవచ్చు మనం ఫోటోషాప్లో. సో నేను ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. అలాగే నేను 100 పైగా వీడియోస్ చేశాను మన ఛానల్లో. సో మీరు చూడండి. ఇప్పుడు కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది. కట్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత కంట్రోల్-O నొక్కండి ఫ్రెండ్స్, గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఫైల్ మేనేజర్ కంట్రోల్-O నొక్కినట్లయితే ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుద్ది. అందులో మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. సో మీరు బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్ చేసుకుని దాని మీదకి డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఇమేజ్ మీదకి డ్రాగ్ చేసుకోవాలి. కంట్రోల్-T అంటే ట్రాన్స్ఫార్మ్, కరెక్ట్గా ఎడ్జెస్ అనేవి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కంట్రోల్-T నొక్కున్నట్లయితే ఎడ్జెస్ అనేవి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇలా మీరు నీట్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫోటోషాప్లో. బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోదు ఫోటోషాప్లో. మీకు హై స్కిల్స్ కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ చూడండి. నావే అర్థం కాకపోయినా మిగతా వాళ్ళు ఉంటాయి యూట్యూబ్లో బాగా చెప్తారు, వాళ్ళైనా చూడండి. నేనైతే నాకు తెలిసినట్టు చెప్తున్నాను. సో మన ఛానల్ ఇలా చెప్తాను నేను, నాకు అర్థమైంది, నేను నేర్చుకున్నది. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అంతే. అది మీరు కూడా నేర్చుకోండి. ఒకవేళ నా దగ్గర అర్థం కాకపోతే యూట్యూబ్లో ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ ఫోటోషాప్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఛానల్లో చూసుకున్నా కూడా మీకు అర్థమవుతాయి. సో ఇలా మీరు నీట్గా యూస్ చేసుకోవచ్చు. అలాగే పెన్ టూల్లో ఇంకా ఉంటాయి చాలా టూల్స్, అవి కూడా యూస్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. నేనైతే మోస్ట్గా ఈ పెన్ టూల్ అనేది యూస్ చేస్తాను. అప్పుడప్పుడు సెలెక్టివ్ టూల్ కూడా యూస్ చేస్తాను. దాని గురించి కూడా మీకు ఒక మంచి వీడియో చేశాను. సో ఇప్పుడు మీరేజ్ డౌన్ చేసుకున్నాను మొత్తం ఇమేజ్ని. సో సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్కి. సో నీట్గా సెట్ అయిపోయింది, చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు మీరు ఇలా నీట్గా చేసుకోండి ఫ్రెండ్స్ మీ యొక్క ఇమేజ్ని. సో ఇదంతా అయింది ఇప్పుడు మనకి ఇమేజ్. సో సెలెక్ట్ చేసుకున్నాం, మనం నీట్గా ఎడిట్ చేసుకున్నాం. అలాగే బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు పెట్టుకున్నాం. తర్వాత కెమెరా రా ఫిల్టర్ నొక్కండి.
పైన ఉంటుంది ఫిల్టర్స్లో. కెమెరా రా ఫిల్టర్లోకి వెళ్ళి మీరు ఎక్స్పోజర్, అలాగే కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఇవన్నీ పెంచుకోండి ఫ్రెండ్స్. సాచురేషన్, హ్యూ, అలాగే క్లారిటీ, డెహెడ్స్ ఇవన్నీ మీరు పెంచుకోవాలి ఫ్రెండ్స్. హైలైట్స్ ఇవన్నీ నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అక్కడ మళ్ళీ లుమినెస్ అని ఉంటుంది, అందులో కూడా వెళ్ళి మీరు ఫేస్ యొక్క పింపుల్స్ అవి రిమూవ్ చేసుకోవచ్చు. సో అలా మీరు నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఫోటోషాప్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇలా మీరు నీట్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీకు జూమ్ చేసుకోవాలంటే కంట్రోల్+, జూమ్ అవుట్ చేసుకోవాలంటే కంట్రోల్-. ఈ రెండు వాడండి ఫ్రెండ్స్. మన ఇమేజ్ అనేది జూమ్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇలా ఎడిటింగ్ చేసుకోవడానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, అలాగే ఫేస్ యొక్క బ్రైట్నెస్ పెంచుకోవడానికి సాచురేషన్, హ్యూ, లుమినెస్ ఇవి వాడండి. వాడినట్లయితే మీ యొక్క ఇమేజ్ అనేది పెంచుకోవచ్చు. సో ఇలా నీట్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఫోటోషాప్లో. సో సింపుల్గా ఇలా ఎడిటింగ్ చేసుకోవడానికి ఫోటోషాప్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మన ఇమేజ్ అనేది కొత్తగా కనిపిస్తుంది. ఫేస్ యొక్క బ్రైట్నెస్, అలా బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఛానల్ మిక్సర్లోకి వెళ్ళి అక్కడ మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ దీనికి తగ్గ ఫిల్టర్ అనేది పెట్టుకోవచ్చు. సో కలర్ లుక్అప్లోకి వెళ్ళి మీకు అవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇవి చూపిస్తున్నాను మీకు, ఇవి యూజ్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతాయి. సో సింపుల్గా ఉంటాయి ఇవి. అడ్జస్ట్మెంట్ చేసుకుని నీట్గా యూజ్ చేసుకోండి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సో మీరు అవి యూజ్ చేసినట్లయితే మీ ఫొటోస్ చాలా బాగుంటాయి. సో సింపుల్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ తేవడానికి ట్రై చేస్తాను, మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే. అలాగే మన ఛానల్ చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. సో ఇలా నీట్గా మీరు డౌన్ చేసుకుని ఇమేజ్ అనేది చాలా అట్రాక్టివ్గా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇలా మీరు ఇమేజ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఫోటోషాప్లో. సింపుల్గా చెప్తున్నాను మీకు, టైం టేకన్ కాదు, చాలా సింపుల్ ఇది. సో కంట్రోల్-S నొక్కున్నట్లయితే సేవ్ అవుద్ది. అక్కడ ఫైల్లోకి వెళ్ళి మీరు సేవ్ యాజ్ నొక్కున్నా కూడా జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ యొక్క ఇమేజ్ అనేది జేపీజీ ఫార్మేట్లో సేవ్ చేసుకున్నట్లయితే యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్.